కేంద్ర ప్రభుత్వం జూలై 1 నుంచి జీఎస్టీని అమల్లోకి తీసుకొస్తుండటంతో ఆ ప్రభావం వినోద రంగంపై మరి ముఖ్యంగా సినిమాపై ఎక్కువగా పడబోతోంది. ప్రస్తుతం ఉన్న వినోద పన్నును సేవా పన్నుతో కలుపుతూ సినిమా టికెట్లపై 28% పన్ను విధించడంతో దేశవ్యాప్తంగా అన్ని ముఖ్య నగరాల్లో సినిమా టికెట్ల ధరలు పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో గత శుక్రవారం నుంచి టికెట్ల ధరలను పెంచి వసూళ్లు చేస్తుండటంతో సామాన్యుడికి వినోదం భారంగా మారింది. ఏసీ థియేటర్లలో గరిష్టంగా ఉన్న 70 టికెట్ల ధర ఒక్కసారిగా 120కి చేరింది. మల్టీప్లెక్స్ల్లో ఒక్కో టికెట్ పై 50 పెరిగింది. అప్పుడెప్పుడో కమల్ హాసన్ నటించిన లోకనాయకుడు సినిమాను థియేటర్లో కాకుండా డైరెక్ట్ గా టీవీలోకి రిలీజ్ చేస్తామని ప్రకటించి సంచలనం సృష్టించారు. ఇలా అయితే థియేటర్లను నమ్ముకున్న వారి పరిస్థితి ఏంటి అని గగ్గోలు పెట్టారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తూ ఉంటే ఆ రోజులు అతి తొందరలోనే వచ్చేలా కనిపిస్తున్నాయి.